హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ అయితే సండే రోజుది. సో సండే రోజు మార్నింగ్ అయితే యాజ్ యూజువల్గా ఇంకా ఒక 8 అయిపోయింది రండి నిద్ర లేచేసరికి. ఇంకా 8కి నిద్ర లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాము. స్నానాలంతా చేసేసుకొని పిల్లలు నేను అంతా కూడా ఇంకా రెడీ అయిపోయామన్నమాట. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి అంతే. ఇంకా నైటే క్లీనింగ్స్ అన్నీ కూడా చేసేసి పెట్టుకున్నాను కాబట్టి ఇంకా గిన్నెలు వాష్ చేయడం కానీ ఇంట్లో పనులు కూడా ఏం లేవన్నమాట ఎక్కువగా. సో అందుకే కొంచెం రిలాక్స్గా అయితే ఇంక నేను అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. అండ్ ఇంకా కుడుతుండిందనమాట ఇంట్లో. అదైతే తీసుకెళ్ళి ఆవులకి పోసేసి వచ్చేసాను. అది వాళ్ళైతే నిండిపోయిన తర్వాత తీసుకొని పోయి ఆవులకి అయితే డైలీ పోస్తారనమాట. అండ్ ఇంకా కింద పోస్తే వేస్ట్ అయిపోతుంది కదా, రైస్ ఏదైనా మిగిలినా లేకపోతే గిన్నెలు వాష్ చేసినప్పుడు తొక్కులు వెజిటేబుల్స్ అట్లాంటివన్నీ కూడా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి అట్లా ఆవులకి ఇస్తూ ఉంటాము. అండ్ ఇంకా ఈరోజు సండే కాబట్టి నాన్ వెజ్ అవి ఉంటాయి కదా, అండ్ కంపల్సరీ అనమాట మన ఇంట్లో సండే రోజు నాన్ వెజ్ ఉండడం. అందుకని ఇంకా ఆయన అయితే మార్కెట్కి వెళ్ళారు చికెన్ తీసుకొని. అలాగే మార్నింగ్ టిఫిన్కి ఎగ్ దోశలు వేద్దామని చెప్పేసి అయితే ఎగ్స్ కూడా కొనుక్కోరమ్మని చెప్పాను, ఇంట్లో లేవని చెప్పి. అండ్ ఇంకా అన్నీ కూడా తీసుకొచ్చేలోపు చికెన్ కర్రీ కావాల్సిన మసాలా అంతా కూడా రెడీ చేసి పెట్టేద్దామని చెప్పేసి ఇక్కడ టొమాటోలు, తర్వాత ఆనియన్స్, తెల్లగడ్డలు అంటే వెల్లుల్లి ఇవన్నీ కూడా ఒలుచుకుంటూ ఉన్నాను ఇక్కడ. సో టైం వేస్ట్ చేయడం ఎందుకు, కొంచెం తొందరగా చేసేసుకుంటే తొందరగా పనులు అయిపోతాయి కదా అన్నట్లు. సండే వచ్చిందంటే అస్సలు నాకు రెస్టే ఉండదండి. మామూలుగా ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అంటారు కదా, బట్ నాకు మాత్రం సెలవు ఉండదన్నమాట. ఆ డే మొత్తం కూడా ఫుల్ బిజీగా ఉంటాను నేను వంటలు చేసే దాంట్లో. కిచెన్లోనే ఉండిపోతాను అనమాట ఒక మధ్యాహ్నం 2 గంటల వరకు కూడాను. సో ఈరోజు కూడా అంతే. ఆదివారం అనడమే కానీ ఇంకా వర్క్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఫీలింగ్ మీలో ఎంతమందికి వస్తూ ఉంటుందో కామెంట్స్లో షేర్ చేయండి. ఇంకా ఆయన అయితే మార్కెట్ నుంచి వచ్చేసారు. వస్తూ ఇంకా నాటి కొత్తిమీర, పుదీనా, టొమాటోలు ఇంకా కొన్ని లేనివన్నీ తీసుకొని చికెన్ అయితే తీసుకొచ్చారనమాట. నాకైతే చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుందని చెప్పేసి 1/2 కిలో బ్రాయిలర్ చికెన్ సపరేట్. సో ఇంకా బ్రాయిలర్ చికెన్ 1/2 కిలో సపరేట్గా అండ్ పెద్ద బ్రాయిలర్ చికెన్ అయితే 1 కిలో సపరేట్గా తీసుకొని వచ్చారు. అండ్ ఇంకా కొత్తిమీర అయితే ఇంతకుముందు చాలా కాస్ట్ ఉండేదండి. అసలు నాటి కొత్తిమీర దొరకలేదనమాట ఇన్ని రోజులు కూడా. ఈ మధ్య అయితే చాలా ఈజీగా దొరికిపోతుంది అండ్ కాస్ట్ కూడా తక్కువే అనమాట. అంత పెద్ద కట్ట వచ్చేసరికి 20 రూపాయలకే వచ్చేసింది. అండ్ ఇంకా 1/2 డజన్ ఎగ్స్ కూడా తీసుకొని వచ్చారు ఎగ్ దోశల కోసం. అండ్ అల్లము, ఇంకా తెల్లగడ్డలు, మేమైతే తెల్లగడ్డలు అంటాము. అండ్ తెల్లగడ్డలు అంటే ఏంటని చెప్పి ఒకరు కామెంట్స్లో పెట్టారు, పాపం తెలియదు అనుకుంటా. వెల్లుల్లి అండి, వెల్లుల్లిని మేము తెల్లగడ్డలు అంటూ ఉంటాం, ఎర్రగడ్డలు తెల్లగడ్డలు అంటూ ఉంటాము. సో ఇంకా అల్లం, టొమాటాలు అవి తీసుకొచ్చారు. టొమాటాలు ఏంటండి బాబు, అంత కాస్ట్ ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి రేట్లు అయితేను. కొనుక్కోరావడానికి భయపడుతూ ఉన్నారు. కాకపోతే నాకు టొమాటోలు ఉంది ముద్ద దిగదు. చికెన్ లేకుండా ఎట్లయితే ముద్ద దిగదు, అలాగే టొమాటోలు లేకుండా కూడా నాకు అస్సలు ఆకలి అయిబుద్ది కాదు అండ్ తినబుద్ధి కూడా కాదనమాట. అందుకని చెప్పేసి ఎంత రేట్ అయినా కానీ మా ఆయన టొమాటాలు, పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర ఈ 3 కూడా మర్చిపోకుండా తెస్తూ ఉంటారు. నాకు వెజిటేబుల్స్లో బాగా ఏవైనా ఎక్కువ వాడతాను అంటే ఒకటి కరివేపాకు, నాటి కొత్తిమీర అండ్ టొమాటాలు. ఈ 3 కూడా చాలా ఎక్కువ వాడతాను. అండ్ పచ్చిమిర్చి కూడా ఎక్కువగా వాడుతూ ఉంటాను, బట్ అది హెల్త్ని బట్టి యూజ్ చేస్తూ ఉంటానులేండి. అండ్ ఇంకా ఇక్కడైతే ఒక సైడ్ చికెన్కి అయితే పెట్టేశాను అండ్ మసాలా ఇంకా వేయలేదు, చికెన్ అయితే వేగుతూ ఉంది. ఇంకా ఆలోపు అయితే దోశ కోసం అయితే పిండి కలిపి పెట్టేశాను. అండ్ ఇంకా ఒక సైడ్ చికెన్, ఒక పక్క ఎగ్ దోశలు వేసేసామంటే తినేస్తారు. కరెక్ట్గా మేము టిఫిన్ చేసి తినేసరికి ఒక 10:40 ఆ టైం అయితే అయిపోయింది. ఎందుకంటే లేచింది 8 కదా, 8కి లేచి స్నానాలు అవి చేసేసరికి 9 అట్లా అయిపోయింది. ఇంకా ఆయన మార్కెట్కి వెళ్ళి అన్నీ కొనుక్కొని వచ్చేసరికి ఒక 10 అట్లా అయిపోయింది. అండ్ 10కి స్టార్ట్ చేస్తే ఒక 10:40 వరకు పట్టింది ప్రిపేర్ చేసేదానికి. ఇంకా ఇక్కడైతే ఎగ్స్ వేయడం మర్చిపోయాను నేను చికెన్లోకి. అంటే మనకి గుడ్లున్న కోళ్ళు కోస్తే ఇట్లా చిన్న చిన్న ఎగ్స్ ఇస్తారు కదా, అవైతే మా ఆయన ఎప్పుడు వెళ్ళినా ఎగ్స్ తీసుకొస్తూ ఉంటారు. ఆయనకి చాలా ఇష్టం కూరలు అంటే కర్రీలో వేస్ట్ చేస్తే. అవి వేయకుండానే మూత పెట్టేశాను, మళ్ళీ మర్చిపోయి తలగొట్టుకొని ఇంకా తీసైతే ఎగ్స్ కూడా వేసాను అనమాట. మామూలుగా చికెన్ వేపుకునేటప్పుడు ఎగ్స్ వేయకూడదు చిన్న చిన్నవి, ఎందుకంటే అవి విరిగిపోయి అంటే ఎగ్స్ అన్నీ కూడా చెదిరిపోతుంది కదా, అది కూర అంతా కూడా ఒక రకంగా అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి మనం చికెన్ అంతా వేయించుకొని మసాలా అంతా వేసేసి ఇంకా మూత పెట్టుకుంటాం అన్నప్పుడు ఎగ్స్ వేసామంటే అవి చెదిరిపోకుండా బాగా ఉడికిపోతుంది. అండ్ ఇంకా నేను ప్రిపేర్ చేసి పెట్టాను కదండి కారం చట్నీ అయితే, ఇంకా అదైతేను ఇక్కడైతే తీసి బయట పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఇంకా నా స్టైల్ ఎగ్ దోశలు అనేది వేసేస్తున్నాను అనమాట. అండ్ ఈరోజు వచ్చేసరికి మీ అందరితో పాటు ఒక 3 టైప్స్ ఆఫ్ ఎగ్ దోశలు అయితే నేను మీకు షేర్ చేస్తాను.
అండ్ మీకు నచ్చితే మాత్రం మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి. సో ఈ దోశలు అయితే నేను ఒకసారి చిత్తూరు వెళ్ళినప్పుడు బండి పైన రోడ్ సైడ్ తిన్నామన్నమాట ఎగ్ దోశ. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అలాంటి దోశ ఇంకా నార్మల్గా మనం వేసుకునే ఎగ్ దోశలు అట్లా 3 టైప్స్ ఆఫ్ ఎగ్ దోశలు అయితే ఈరోజు నేను ప్రిపేర్ చేసి మీకు చూపించబోతున్నాను. సో నెంబర్ 1 దోశ అనమాట. ఫస్ట్ మనం నార్మల్గా వేసే దోశ అయితే వేస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే మనకి ఫస్ట్ వేసే దోశ అనేది ఒక్కొక్కసారి సరిగా రాదు. అందుకని చెప్పేసి టెస్ట్ చేస్తున్నాను అనమాట నేను కడాయిని. అండ్ దోశల పెనం బాగున్నా కూడాను ఒక్కోసారి మనం బియ్యం నానబెట్టేటప్పుడు ఏదైనా కొలతలు తక్కువ అయితే కూడా సరిగా రావు కదా దోశలు. అందుకని చెప్పి బాగా వస్తుందా రాదా టెస్ట్ చేసి ఆ తర్వాత నేను ఎగ్ దోశలు అయితే వేస్తానన్నమాట. ప్రతిసారి కూడా ఇలానే చేస్తూ ఉంటాను. అందుకని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ దోశ నార్మల్ దోశ వేశాను. దీంతో కలిపి మీకు 4 వెరైటీ దోశలు అనమాట. సో ప్లెయిన్ దోశ అయితే చూసేశారు కదా. ఇప్పుడు ఎగ్ దోశ అనమాట. ఇది నెంబర్ 1 ఎగ్ దోశ అండి. ఇలాగ పిండి అయితే మనం ఒక గరిట 2 గరిటలు వేసేసుకొని అండ్ దాంట్లోకి మనం కలిపి పెట్టుకున్న ఎగ్ కూడా కలిపేసి వేసేసుకోవాలి. సో ఈ ఎగ్లోకి వచ్చేసరికి కారం చట్నీ, సాల్ట్ అండ్ ఇంకా ఎగ్ పగలగొట్టి 3 కూడా మిక్స్ చేసేసుకున్నాము. అండ్ ఇది దోశ పిండిలో కలిపి ఇట్లా వేసేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని ఆ తర్వాత కొంచెం అంతా మిరియాల పొడి అంటే పెప్పర్ పొడి కూడా వేసేసుకోవాలి. అండ్ దానిపైన కొంచెం ఆయిల్ వేసేసుకున్నామంటే తిప్పించుకున్నప్పుడు పెనంకి అంటుకోకుండా అయితే దోశ వస్తుందన్నమాట. సో ఇదైతే ఫస్ట్ దోశ. అండ్ ఇంకా 2 దోశలు అయితే మీకు చూపిస్తాను. అండ్ మీకు ఇందులో ఏది బాగుంది ఏది నచ్చింది అనిపిస్తే అదైతే మీరు ట్రై చేసేసేయండి. 3 నచ్చితే 3 కూడా ట్రై చేసేయండి. ఇప్పుడైతే దోశ అంతా కూడా మనం తిప్పిచ్చేసుకుందాము. మనకి నాన్ స్టిక్ పెనుములు అన్నీ కూడా దోశలకు చాలా బాగా యూజ్ అవుతాయండి. చపాతీ కంటే కూడా దోశలు చాలా చాలా బాగా వస్తాయి నాన్ స్టిక్. బట్ నాన్ స్టిక్ అనేది ఎక్కువగా యూజ్ చేయకూడదు అంటూ ఉంటారు కదా. కాకపోతే మనకి వీటిలోనే బాగా అలవాటు అయిపోయింది. అందుకే ఇంక ఇవే తప్పదనమాట, యూజ్ చేస్తూనే ఉంటాను నేను. అండ్ ఇంకా ఒక ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఒక అమ్మాయికి అయితే పెట్టించేస్తున్నాను అనమాట. రెడీగా అయితే స్నానాలు చేసేసుకొని వచ్చి కూర్చొని ఉన్నారు. అండ్ వాళ్ళకైతే ఒక్కొక్కరిగా పెట్టించేసామంటే తినేస్తారు. ఎందుకంటే చాలా ఆకలి మీద ఉన్నారు. ఇంకా కాసేపు లేట్ చేసామంటే ఇంకా కొట్టయిపోతారు నన్ను వచ్చి వాళ్ళు. అప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి. అండ్ ఇంకా 10:30 అయిపోయిందిలేండి టిఫిన్ తినడం స్టార్ట్ చేసేసరికి వాళ్ళు. ఇంకా వాళ్ళ ముగ్గురికి వేసి ఇచ్చేసిన తర్వాత లాస్ట్లో నేను తిన్నాను. నేనైనా ఆకలికి తట్టుకుంటాను కానీ ఇంకా అసలు వాళ్ళని నేను సండే టైంలో ఏందిరా బాబు సండే వచ్చిందంటే ఇంకా లేట్గా టిఫిన్ వేస్తారని మా ఆయన అసలే నాకు ఒక పేరు పెట్టేస్తాడు. నేను అందుకే ఈరోజు కొంచెం హడావిడిగా వేసేస్తూ ఉన్నాను. ఇది సెకండ్ టైప్ ఆఫ్ ఎగ్ దోశ అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మామూలుగా దోశ అయితే వేసేసుకుని పెనం పైన దానిపైన వచ్చేసరికి మనం కలుపుకున్న కారము ఎగ్ మిక్స్ చేసుకొని ఉన్నది అయితే వేసేసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసేసుకోవాలి. దానిపైన కొంచెం ఆయిల్ వేసేసుకొని అలాగే పెప్పర్ పొడి కూడా చల్లేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. సో ఇదే ప్రాసెస్లో ఇంకా ఎగ్ దోశ అయితే వెనక భాగం కాలిపోయిన తర్వాత అయితే తిప్పి చేసుకోవడమే. సో కొంతమందికి ఇలా తింటే నచ్చుతుంది. కొంతమందికి నార్మల్గా ఎగ్ మాత్రం కొట్టి వేసేసుకొని పెప్పర్ పొడి చల్లేసుకొని తింటూ ఉంటారు. అలా కొంతమందికి నచ్చుతుంది. ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు చేసుకొని తింటూ ఉంటారు. అండ్ ఇంట్లో ఎలా అలవాటు అయి ఉంటే అలా తింటూ ఉంటారు. బట్ ఇలాగైతే ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ మనకి ఎగ్ దోశ అనేది చాలా పర్ఫెక్ట్ టేస్ట్లో అయితే వస్తుందన్నమాట. మామూలుగా ఇలానే వేసి ఆనియన్స్ కూడా వేసుకుంటారు. బట్ నేను అవి ఏం కూడా వేయలేదన్నమాట. అది కూడా ఒకసారి వేసి చూపిస్తాను మీకు ఎప్పుడైనా. అండ్ ఇంకా థర్డ్ టైప్ ఆఫ్ ఎగ్ దోశ అయితే వేసేస్తూ ఉన్నాను. ఇదేంటంటే మామూలుగా దోశ మనం ఎలాగైతే వేసుకుంటామో అదేలాగా వేసేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసేసుకొని అండ్ దోశ పైన ఎగ్ కొట్టి వేసేసుకోవడం అనమాట. ఇట్లా ఎగ్ కొట్టి వేసేసుకొని దాన్ని దోశ అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దానిపైన కావాలనుకుంటే కొంచెం కారం, సాల్ట్, పెప్పర్ పొడి ఈ 3 కూడా చల్లేసుకొని ఎగ్ దోశ అనేది వేసేసుకోవడమే. సో ఇప్పుడు మనం ఇదంతా బాగా స్ప్రెడ్ చేసుకున్నాం కదా, దీనిపైన కొంచెం పెప్పర్ పౌడరు అండ్ దీనిపైనే కొంచెం సాల్ట్ అండ్ ఇంకా దానిపైనే కొంచెం కారం. సో ఇవన్నీ కూడా వేసేసుకొని దీనిపైన కొంచెం అంత ఆయిల్ కూడా వేసేసుకున్న తర్వాత ఇంకా బాగా 2 వైపులో కూడా కాల్చేసుకొని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని తినేయడమే. దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ అండ్ కారం చట్నీ చాలా బాగుంటుంది. బట్ నేను పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేయలేదు. ఓన్లీ కారం చట్నీతోటి మేము టిఫిన్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట ఈరోజు. సో చూసారు కదండి, ఇలాగా 3 టైప్స్ ఆఫ్ ఎగ్ దోశలు అయితే మీకు వేసి చూపించాను. అండ్ ఇంకా అటుపక్క మా ప్రెషర్ కుక్కర్ అయితే చాలా పనిస్తుందిలేండి నాకు. అసలు విజిలే రాదు. దాని టైం చూసుకొని అబ్జర్వ్ చేసుకుంటూ అట్లా దానిపైన అట్లా ఒక దెబ్బ కొట్టామంటే అది విజిల్ వస్తుందన్నమాట. అందుకే అట్లా దాన్ని అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను, విజిల్ రమ్మని చెప్పి కాస్త అరవమ్మ కొంచెం గుర్తుంటుంది నాకు, లేకపోతే మాడిపోయిందంటే ఇంకా నన్ను ఎగిస్తంతారు ఇంట్లో అని చెప్పేసి.
సో అట్లయితే ఇంకా దాన్ని కొడుతూ ఉన్నాను. ఒక 3 విజిల్స్ వస్తే ఆపేద్దామని చెప్పి చికెన్ అయితే పెట్టాను కదా అదనమాట. అండ్ ఇంకా అందరికీ ఒకటి 2 తినే వాళ్ళకి 2 ఎగ్ దోశలు అయితే వేసిచ్చేసాను. అండ్ ఆ తర్వాత ప్లెయిన్ దోశలు అయితే అడిగారు. సో ప్లెయిన్ దోశలు అయితే వేసిస్తూ ఉన్నాను అనమాట. అండ్ మా చిన్నమ్మాయి అయితే స్నానం చేసేసుకొని రెడీ అవుతూ ఉంది. ఇంకా మా పెద్దమ్మాయి మా ఆయన అయితే ఇక్కడ తింటూ ఉన్నారు. వాళ్ళకి నేను సర్వ్ చేస్తూ ఇక్కడైతే దోశలు వేస్తూ ఉన్నాను అనమాట. సో ఇలాగైతే ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడికి జరుగుతూ ఉంది. ఫస్ట్ అయితే పిల్లల కడుపు మా హస్బెండ్ కడుపు నింపేశామంటే వాళ్ళు తినేసిన తర్వాత ఇంకా నా కడుపు నిండిపోయినట్లే. అట్లా అని చెప్పి నేను తినకుండా ఉండనులేండి, నేను కూడా తింటాను. నేను వేడివేడిగా నా అంతటి నేను వేసుకొని తినడం చాలా చిరాకు వస్తూ ఉంటుంది. బట్ తప్పదు కాబట్టి మనం అక్కడే వేడివేడిగా వేసుకొని ఇంకా ఒక్కోసారి కిచెన్లో నిలబడుకొని తినేయడమే. లేదనుకుంటే వచ్చి ఇక్కడ కూర్చొని ఎవరైనా వేసిస్తూ ఉంటూ తినాలనిపిస్తుంది. కానీ మనకు అట్లా దోశలు వేసిచ్చేవాళ్ళు ఎవరు లేరు. అండ్ నాలాగా పర్ఫెక్ట్గా దోశలు వేసిచ్చేవాళ్ళు మా ఇంట్లో ఎవరు లేరు అనమాట. అందుకని చెప్పేసి వాళ్ళ హెల్ప్ తీసుకోకుండా నేనే వేసుకొని అక్కడే స్టవ్ దగ్గర నిలబడుకొని తినేస్తూ ఉంటాను టైం లేనప్పుడు. అండ్ ఇంకా చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ చికెన్ ఏంటంటే కొంచెం కొవ్వు ఎక్కువగా ఉందన్నమాట ఈ చికెన్లో. అందుకని చెప్పేసి ఆయిల్గా ఉంది పైన అంతా. అండ్ చికెన్ ఉడికిందా లేదా అని చెప్పి ఒక ముక్క అయితే నోట్లో వేసుకొని చూసాను. అండ్ ఉడికిపోయింది. సో అదైతే తీసి ఇంకొక సపరేట్ గిన్నెలో అయితే వేసి పెట్టేసి ఇంకా కడగడానికి అయితే వేసేసేయాలి. అండ్ ఇంకా అక్కడ ఇంకొక ప్రెషర్ కుక్కర్లో ఏం పెట్టానని మీకు డౌట్ రావచ్చు. ఆ కుక్కర్లో అయితే నేను బిర్యానీ పెట్టానండి. సో చికెన్ బిర్యానీ ఎలా చేయాలి అని చెప్పేసి అయితే సపరేట్ వీడియో అయితే మీకు నేను షూట్ చేశాను. అదైతే మీకు అప్లోడ్ చేస్తానన్నమాట మన ఛానల్లో. అండ్ చికెన్ బిర్యానీ బ్యాచిలర్స్ కానీ ఇంట్లో ఉన్న ఒకరిద్దరు కానీ ఒక నలుగురికి కానీ సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది అయితే నేను బిర్యానీని షేర్ చేస్తాను. అండ్ ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. నచ్చితే కనుక మళ్ళీ ట్రై చేసేయండి ఇంట్లో వాళ్ళ కోసం అయితే. ఇందులోనే మీకు చికెన్ బిర్యానీ కూడా ఎలా చేస్తానని చెప్పి పెట్టేద్దాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే మనం ఇందులో 3 టైప్స్ ఆఫ్ ఎగ్ దోశలు అవి కూడా చూపించాం కదా, 2 వంటలు ఇందులోనే ఎందుకులే అని చెప్పేసి కొంచెం చికెన్ బిర్యానీ సపరేట్గా వీడియో పెట్టామంటే మీరు కొంచెం చూసి నేర్చుకొని చేయడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే నేను అట్లా ఆలోచించి సపరేట్ వీడియో అయితే రెడీ చేశాను. అదైతే మీకు నెక్స్ట్ రాబోయే వ్లాగ్స్లో అయితే షేర్ చేస్తానన్నమాట. అండ్ ఇంకా చూసారు కదా చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఎమ్మీగా టేస్టీగా. అండ్ కొంచెం పల్చగా పెట్టాను. అంటే నైట్లో ఏమైనా దోశలు అంత చేసుకోవాలంటే బాగా తినొచ్చు, ఇందులో కొంచెం పులుసులాగా ఉంటాయని చెప్పేసి ఒకటి. అండ్ బిర్యానీ చేశాను కదా, బిర్యానీ లుక్ అని చెప్పేసి. సో ఇవైతే గుడ్లు చూసారు కదా ఇట్లా చెదిరిపోకుండా నీట్గా అయితే ఉడికిపోయాయి. సో అందుకే వాటిని మనం చికెన్ అంతా వేయించుకొని నీళ్లు పోసి మొత్తం మసాలా వేసేసిన తర్వాత మనం ఎగ్స్ అనేది వేసుకోవాలి. అండ్ ఇంకా వంట అంతా చేసేసాను. బిర్యానీ కూడా చూసారు కదా రెడీగా ఉంది, పొగలిపోతూ ఉందన్నమాట. అండ్ ఇంకా కూర్చొని వేడిగా తినేయడమే అండి. టైం అయితే కరెక్ట్గా 1:30 ఏమో అయింది. 1:30కి వంటలన్నీ ప్రిపేర్ చేసేసాను. ఇంకా తినేసి ఆ తర్వాత కిచెన్లో యుద్ధం స్టార్ట్ చేయాలి మళ్ళీ నేను తిన్నదంతా అరిగేంత వరకు కూడాను. సో ఇంకైతే నాకు మా చిన్నమ్మాయి హెల్ప్ చేస్తూ ఉంది, అన్నీ తీసుకొచ్చి పెట్టడం కానీ నీళ్ళు ఎత్తుకొచ్చి పెట్టడం కానీ అట్లా. అండ్ ఇంకా మా పెద్దమ్మాయి అయితే హోంవర్క్ ఏదో ఉంటే రాసుకుంటూ ఉంది. తనైతే బిజీగా రాస్తూనే ఉంది. అది ఏం హోంవర్క్ ఇస్తారో ఏంటో అండి బాబు ఈ స్కూల్లో. ఇంటికి వచ్చినప్పటి నుంచి రాస్తూనే ఉంటారు, పొద్దున్న నిద్ర లేచి రాస్తూనే ఉంటారు. హాలిడే ఇచ్చారంటే సండే మొత్తం రాయడమే సరిపోతుంది. అది ఎంత హోంవర్క్ ఇస్తారో ఏమో మరి నాకైతే అర్థం కాదు. సో అలాగైతే తను రాస్తూనే ఉంది. ఇంకా పైనకే పెట్టించేసామంటే తినేస్తుంది కదా అని చెప్పేసి అయితే ఇక్కడ పెడుతూ ఉన్నాను ప్లేట్స్లో అయితే. ఇంకా అందరం అయితే కూర్చొని ఇంకా తినేసామంటే ఒక సండే రోజు కుదురుతుందండి మాకు హ్యాపీగా ఇట్లా ఫ్యామిలీ అంతా కూడా కలిసి కూర్చొని స్పెండ్ చేయడానికి తినడానికి 3 పూటలా కూడాను. అండ్ మిగతా డేస్లో అంతా నైట్ మాత్రమే కలిసి తింటాము. నైట్ ఎట్టి పరిస్థితుల్లోనూ విడిగా తినమనమాట. ట్యూషన్ నుండి వచ్చేంత వరకు వెయిట్ చేసి అందరం కలిసి తింటాము. నేను ఒక్కొక్కసారి డైట్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళని వదిలేసి తినేసేదాన్ని. అప్పుడు మా పిల్లలు చాలా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. మేము వచ్చేంత వరకు ఉండలేదు కదా మమ్మీ నువ్వు, మనం కలిసి తినాలి కదా రోజు అని చెప్పేసి. నాకు అప్పుడు కొంచెం బాధ అనిపించింది. సో అందుకని చెప్పేసి అప్పటి నుంచి కూడా నైట్ వాళ్ళు ఎంతసేపు అయినా రానివ్వండి అంతవరకు వెయిట్ చేసి మేమైతే కలిసి తింటామన్నమాట. సో అలాగా ఇంకా సండే ఒక్కరోజు మాత్రం మార్నింగ్ మధ్యాహ్నం నైట్ 3 పూట్ల కూడా కలిసి తినే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకా ఆ రోజు అంతా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ అట్లా పడుకొని టీవీ చూడడము. మార్నింగ్ లేచినప్పటి నుంచి మధ్యాహ్నం లంచ్ తినేంత వరకు ఫుల్ బిజీ ఉంటాను నేను. పిల్లలు ఆయన కొంచెం ఫ్రీగానే ఉంటారు. ఆయన మాకు కావాల్సినవన్నీ తెచ్చిచ్చేంత వరకు ఆయన బిజీగానే ఉంటారు. అండ్ ఇంకా అన్నీ చేసేసి తినేసిన తర్వాత కొంచెం రిలాక్స్గా టీవీ చూస్తూ ఉంటాం అనమాట. అండ్ ఇంకా ఇదైతే కరెక్ట్గా ఒక 4:40 4:50 ఆ టైంలో అనమాట. సో నేనైతే ఇంకా
టీవీ చూస్తూ అట్లనే నిద్రపోయాను. బాగా నిద్రపోయి అయితే లేచి వచ్చానమాట. సో లేచి వచ్చి టైం చూసారు కదా, 5 ఏమో అవుతుంది, 5 or 4 అవుతుంది, సరిగా గమనించలేదు. అండ్ ఇంకా ఇక్కడ బయట అయితే లైట్గా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ మా ఆయన మా చిన్నమ్మాయి అయితే ఆ వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతూ ఉన్నారు. సో నేనైతే ఇంకా బయట వచ్చేసరికి వర్షం కొంచెం జోరుగా పడుతుంది. అండ్ ఇంకా మేమైతే వెళ్ళి కొంచెం కాఫీ టీ ఏదైనా పెట్టుకొని తాగాలి, కిచెన్లో క్లీన్ చేసుకోవాలన్నమాట. సో ఇదండి ఈ రోజు వ్లాగ్ అయితే. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటూ ఉన్నాను. అలాగే ఈ వ్లాగ్లో షేర్ చేసిన 3 టైప్స్ ఆఫ్ ఎగ్ దోశలు కూడా మీకు నచ్చాయని అనుకుంటూ ఉన్నాను. సో ఎగ్ దోశలు కనుక మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసేసుకోండి.